నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విజయవాడలో టీడీపీ వర్క్ షాప్ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు చంద్రబాబు దిశానిర్దేశం కవిత బంధువుల ఇళ్లలో ఈడీ తనిఖీలు ఆడపడుచు అఖిల నివాసంలో సోదాలు నేడు దేశవ్యాప్తంగా ఆప్ నిరసనలు కేజ్రీవాల్ అరెస్టుపై ఆందోళన భూటాన్లో ప్రధాని మోదీ పర్యటన ద్వైపాక్షిక అంశాలు ఇరు దేశాల పరస్పర సహకారంపై చర్చ వేల్స్ యువరాణి కేట్ కు క్యాన్సర్ స్వయంగా ప్రకటించిన మిల్డల్ టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు షాక్ ఇచ్చింది పార్టీ అధిష్టానం. మైలవరం సీట్ ఉమా ప్రత్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఇటీవలే వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించింది. దాంతో దేవినేని ఉమాకు సీటు లేనట్లేనని స్పష్టమైంది. అయితే వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన దేవినేని ఉమా 4 సార్లు గెలిచి మంత్రిగా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ గూటికి చేరడం మైలవరం టికెట్ కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. ఇటు దేవినేని ఉమా అటు వసంత కృష్ణ ప్రసాద్ టికెట్ కోసం తీవ్రంగా పోటీ చేశారు. అయితే టీడీపీ తాజా జాబితాలో మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ కు చోటు లభించింది. సీటు హామీతోనే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వసంత్కే చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు. అయితే పార్టీలో సీనియర్ అయిన దేవినేనికి టికెట్ దక్కకపోవడం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమైంది. మైలవరం కాకపోయినా పెనుమలూరు టికెట్ వస్తుందని దేవినేని ఉమా వర్గం భావించింది. అయితే పెనుమలూరు టికెట్ ను బోడే ప్రసాద్ కే కట్టబెట్టింది టీడీపీ అధిష్టానం. ఇక మైలవరం చేజారిపోవడమే కాదు, ఆశించిన పెనుమలూరు టికెట్ కూడా దేవినేని ఉమామహేశ్వరరావుకు తీవ్ర అసంతృప్తిగా మిగిలింది. అయితే 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నుంచి ఎమ్మెల్యే వసంత్ వెంకట కృష్ణ ప్రసాద్ టికెట్ దక్కించుకున్నారు. అయితే ఇటీవలే ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరారు. ఇక టీడీపీ మైలవరం టికెట్ దక్కించుకున్న సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా పార్టీ అధినేత నారా చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి మైలవరం నియోజకవర్గ అసెంబ్లీ సీటు కేటాయించిన చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. మైలవరం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగిరేలా నియోజకవర్గంలోని ప్రతి ఒక్క నాయకుడిని కార్యకర్తలను సమన్వయవస్తూ నా ప్రమాణం కొనసాగిస్తా అని వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. అయితే వసంత టీడీపీలో చేరిన సమయంలోనే మైలవరం టికెట్ ఎవరికి కేటాయించినా తాను సహకరిస్తానన్నారు. కానీ అనూహ్యంగా మైలవరం టికెట్ వసంతకి దక్కింది. వసంతకు టికెట్ కేటాయించడంపై మైలవరంలో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. వసంత పేరు ప్రకటించడంతో మైలవరం ప్రధాన రహదారిపై పార్టీ కార్యాలయం వద్ద నాయకులు బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. వసంత నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దేవినేని ఉమా కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భంగుమంటుంది. గత కొన్నేళ్లుగా ఈ రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో దేవినేని ఉమాని కాదనుకొని వసంత కృష్ణ ప్రసాద్ కు సీటు కేటాయించడం అక్కడ టీడీపీ క్యాడర్ను గందరగోళానికి నెట్టింది. ఎన్నికల్లో వసంత కృష్ణ ప్రసాద్ దేవినేని ఉమాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా దేవినేని ఉమా మాత్రం సహకరించేందుకు సిద్ధంగా లేదన్న భావన టీడీపీ క్యాడర్లో నెలకొంది. మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ను ప్రకటించడంతో మాజీ మంత్రి దేవినేని ఉమా బలప్రదర్శనకు దిగారు. విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలో ర్యాలీ చేశారు. అధినేతకు అల్టిమేటం జారీ చేసే విధంగా ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికల క్షేత్రంలో తాను ఉంటానంటూ చెప్పేందుకే ఉమా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని అనుచరులు అంటున్నారు. బీసీ సామాజిక వర్గ నేతలు ఉమా వైపు ఉండడంతో ఆయనకు కొంత కలిసి వచ్చే అంశంగా పరిగణిస్తున్నారు. అయితే వసంతకు సీటు కేటాయించడంతో ఆయనకు మద్దతుగా కార్యకర్తలు సంబరాలు చేసుకుంటే ఉమా బల ప్రదర్శన చేయడం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. కాగా మైలవరం అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు చంద్రబాబు, లోకేష్ కు వసంత కృష్ణ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో అందరినీ కలుపుకొని ముందుకెళ్తానన్నారు. 10 ఏళ్లుగా దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారని, ఇప్పుడు తాను అందరినీ కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో మైలవరంలో టీడీపీ జెండా ఎగరవేస్తామన్నారు. వర్క్షాప్ పెట్టారని చెప్పారు. ఆ వర్క్షాప్కి అటెండ్ అవ్వాల్సింది. అది అయిపోయిన దగ్గర నుంచి మొదలెట్టి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కలుస్తాను. చిన్న చిన్న పొరపచ్చాలన్నా కూడా గత 15 సంవత్సరాల నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు గారు అక్కడ ఇన్ఛార్జిగా ఉంటాం. శాసనసభ్యులుగా గడిచిన 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులుగా అక్కడ ఉన్నందువల్ల వారితో కొంతమందికి అనుబంధం ఉంది కాబట్టి వెళ్ళి వారందరినీ కూడా కలిసి పార్టీ నిర్ణయం మేరకు అందరితో నాకు ఎవరితో వ్యక్తిగతమైన విభేదాలు లేవు. ఏమైనా పార్టీల పరంగా రాజకీయ పరంగా ఉన్న విభేదాలు ఉంటే చక్కదిద్దుకొని సరిదీసుకొని ముందుకు నడిచి నా మీద ఉంచిన బాధ్యతని నమ్మకాన్ని ఇది చేస్తూ తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా జెండా రెపరెపలాడించేదానికోసం ప్రయత్నం చేస్తాను. 100% నేనే గెలవబోతా ఉన్నాను. అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అధికారంలోకి వస్తుంది. విజయవాడలో వర్క్షాప్ పెట్టారని చెప్పారు. ఆ వర్క్షాప్కి అటెండ్ అవ్వాల్సింది. అది అయిపోయిన దగ్గర నుంచి మొదలెట్టి అన్ని తెలంగాణలో పట్టు కోసం పాకులాడుతుంది బీజేపీ. పార్లమెంట్ ఎన్నికల పోరులో అధిక స్థానాలు నెగ్గి కమలం హవా చాటాలని ఊపిరిలోడుతుంది. అయితే ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ధీటుగా పావులు కదుపుతోంది. ఎన్నడూ లేనంతగా పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి పార్టీ ఫిరాయించిన నేతలకే ఎక్కువ సీట్లు కేటాయించి బరిలోకి దింపింది. సిట్టింగ్ సీట్కు సైతం మొండి చేయి చూపింది. అభ్యర్థుల ప్రకటనకు ఒక్కరోజు ముందు బీజేపీ కండువా కప్పుకున్న ప్రత్యర్థులకు టికెట్లు ఇచ్చింది. మరి ఈ సరికొత్త వ్యూహం కమలనాథులకు కలిసొస్తుందా? ఈ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ ఫలిస్తుందా? పార్లమెంట్ ఎన్నికల పోరులో తెలంగాణ కమల్నాథులు ఈసారి భిన్నంగా వ్యవహరిస్తూ వలస వచ్చిన నేతలనే రేసులో దించింది. సిద్ధాంతాలకు, విధానాలకు కట్టుబడి ఉంటామని, క్రమశిక్షణతో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని చెప్పుకునే బీజేపీ వాటన్నింటినీ పక్కన పెట్టి గెలిపే లక్ష్యంగా పక్క పార్టీల నుంచి వచ్చిన జం జిలానీలకే ప్రాధాన్యతనిచ్చింది. అధిక సంఖ్యలో వారికే టికెట్ కేటాయిస్తూ బరిలో నిలిపింది. సిద్ధాంతాలు, విధానాల కంటే విక్టరీనే ముఖ్యమని భావించింది.
తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు గాను 8 స్థానాల్లో ఇతర పార్టీ నుంచి వచ్చిన వలస నాయకులకే టికెట్ ఇచ్చింది. చివరికి సిట్టింగ్ ఎంపీకి కూడా మొండి చేయి చూపింది. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ అయిన సోయం బాపురావును పక్కన పెట్టి బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాగేష్ కు అవకాశం కల్పించింది. అభ్యర్థుల జాబితా ప్రకటించే ఒక్కరోజు ముందు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ బీబీ పాటిల్ కు జహీరాబాద్ నుంచి పోటీలో నిలిపింది. అలాగే నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ ఎంపీ రాములు కుమార్ అయిన భరత్ కు టికెట్ ఇచ్చింది. అదేవిధంగా బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీజేపీ నాయకులపై దాడులు చేసి కేసులు పెట్టించిన మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డికి సైతం నల్గొండ టికెట్ కేటాయించింది. మహబూబాబాద్ టికెట్ ను గులాబీ గుటి నుంచి వచ్చిన సీతారాం నాయక్ కు ఇచ్చింది. హైదరాబాద్ సీట్ను తనకు కేటాయించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హైకమాండ్ కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా బీజేపీలో కనీస సభ్యత్వం కూడా లేని మాధవీలతకు అవకాశం ఇచ్చింది. ఇక ఖమ్మం, వరంగల్ సీట్ల పరిస్థితి కూడా ఇంతేనన్న టాక్ వినిపిస్తోంది. ఇన్నాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాదని పక్క పరిధి నుంచి వచ్చిన నేతలకు టికెట్ ఇవ్వడాన్ని అక్కడి క్యాడర్ జీర్ణించుకోలేకపోతుంది. ఈ వ్యవహారంపై అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా నల్గొండలో తమ శ్రేణులపైనే దాడులు చేసి పోలీస్ కేసులు పెట్టించిన సైదిరెడ్డి లాంటి నాయకులతో కలిసి పనిచేయలేమని బహిరంగంగానే చెప్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే తమ సొంత బలంతోనే వలస నేతలు గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోపక్క మోదీ చరిస్మాను నమ్మి బీజేపీ గుడికి చేరిన వలస నేతలు గెలుపుపై ధీమాగా ఉన్నారు. మోదీ హవాలో విక్టరీ సులువేనన్న ఆశ ఓవైపు అయితే కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కారు వస్తుందన్న ధీమాలో ఉన్న నేతలు భవిష్యత్తులో ఏదో ఒక పదవి దక్కకపోతుందా అన్న ఎత్తుగడతోనే పార్టీ ఫిరాయించారు. మరి బీజేపీ వ్యూహాలు ఫలిస్తాయా? జం జిలానీలకు స్థానిక నేతలు పూర్తి స్థాయిలో మద్దతునిస్తారా? కమల్నాథుల ఎలక్షన్స్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందా అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. తెలంగాణలో డ్రగ్స్ దందాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇంటర్పోల్ సమాచారంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నగర శివారు ఐటీఏ బొల్లారంలోని పిఎస్ఎన్ మెడికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు చేశారు. అయితే భారీగా నిల్వ చేసిన డేంజర్ డ్రగ్స్ ను డ్రగ్ కంట్రోలర్ అధికారులు సీజ్ చేశారు. పశ్చిమ బెంగాల్ అధికారులు ఇచ్చిన పక్కా సమాచారంతో డ్రగ్ కంట్రోల్, ఎక్సైజ్ శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జిన్నార మండలం ఐడిఏ బొల్లారం పారిశ్రామిక వాడలో భారీ స్థాయిలో డ్రగ్స్ నిల్వ ఉంచినట్లు అధికారులకు తెలిసింది. ఇంటర్పోల్ సమాచారంతో పిఎస్ఎన్ మెడికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు చేపట్టారు. భారీగా నిల్వ చేసిన సైకోట్రోఫిక్ 3, మిథైల్మెన్, కాథినోన్ డ్రగ్స్ ను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ ఓపెన్ మార్కెట్ లో దాదాపు 9 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. భారీ మొత్తంలో డ్రగ్స్ ను యూరప్ కు ఎగుమతి చేసేందుకు నిందితులు స్కెచ్ వేశారు. అయితే నిల్వ ఉంచిన 8.99 కోట్ల రూపాయల విలువైన 90.48 కిలోల మెపిడ్రిన్ డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దశాబ్ద కాలంగా నిందితులు ఈ నిర్వాకం సాగిస్తున్నట్టు తెలిసింది. డార్క్ వెబ్ ద్వారా నిందితులకు డ్రగ్స్ ఆర్డర్స్ వస్తున్నట్లు గుర్తించారు. బిట్ కాయిన్ రూపంలో ఈ లావాదేవీలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఎపిసోడ్ లో ఇద్దరిని అరెస్టు చేశారు. సిగరెట్ ప్యాకెట్లు డ్రగ్స్ ను పెట్టి విదేశాలకు తరలిస్తున్నట్లు కనుగొన్న అధికారులు కొంత మేరకు హైదరాబాద్ లో సైతం డ్రగ్స్ సప్లై చేసినట్లుగా పసిగట్టారు. పిఎస్ఎన్ మెడికల్ లోనే 3 MMC డ్రగ్స్ ను తయారు చేసి యూరప్ కు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు అధికారులు గమనించారు. ఎలాంటి అనుమతులు లేకుండా YLVO1 అనే కోడ్ నేమ్ తో తయారు చేస్తున్న ఫోల్డర్ ను అధికారులు గుర్తించారు. కంపెనీ డైరెక్టర్ కస్తూర్ రెడ్డి నెమర్లపూడిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు పంపుతున్న కస్తూర్ రెడ్డి విదేశీయులతో అనేక కాంటాక్ట్స్ ఉన్నట్లు కనుగొన్నారు. పిఎస్ఎన్ మెడికేర్ డైరెక్టర్ తో పాటు ప్రొడక్షన్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, క్వాలిటీ కంట్రోల్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లను సైతం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ దందా సాగుతుంటే ఇప్పుడు హడావిడిగా ఈ దాడులు చేపట్టారు. ఇంటర్పోల్ సమాచారంతో అలర్ట్ అయి యుద్ధ ప్రాతిపదికన సోదాలు చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉద్యోగులకు దేవస్థానం స్థానచలం కలిగించింది. ఇందులో శాశ్వత ఉద్యోగుల ఒప్పంద ఉద్యోగులు
పొరుగు సేవ ఉద్యోగులు మొత్తంగా 32 మంది ఉద్యోగులను స్థానికంగా బదిలీ చేశారు. శ్రీశైల దేవస్థానం పరిపాలన సౌలభ్యం కోసం ఉద్యోగులను అంతర్గత బదిలీలు చేసినట్లుగా ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. ఏఈఓ స్థాయి నుండి ఒప్పంద ఉద్యోగి వరకు ఈవో పెద్దిరాజు బదిలీ చేశారు. అయితే ఉత్తర్వుల ప్రకారం 24 గంటల్లో ప్రస్తుతం వారు నివసిస్తున్న విధుల నుండి నూతనంగా కేటాయించిన విధులకు హాజరు కావాలని ఆలయ ఈవో పెద్దిరాజు ఉత్తర్వులతో తెలిపారు. అంతరిక్ష వ్యర్థాల నియంత్రణలో భాగంగా ఒకసారి ప్రయోగించిన రాకెట్ ను తిరిగి భూమి మీదకి తీసుకొచ్చే ప్రక్రియలో ఇస్రో కీలక ముందడుగు వేసింది. దీనికోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన రీయూజబుల్ లాంచ్ వెహికల్ LEX-02 స్వయంగా ల్యాండ్ అయ్యే పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. అయితే కర్ణాటక చిత్రదుర్గిలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ పరీక్ష నిర్వహించినట్టు ఇస్రో ఎక్స్లో తెలిపింది. విమానం రెక్కలు తరహాలో రూపొందించిన ఈ పునర్వినియోగ రాకెట్కు ఇస్రో పుష్పక్ అని పేరు పెట్టింది. అయితే ఈ సిరీస్లో ఇస్రో నిర్వహించిన రెండో పరీక్ష ఇది. గతేడాది కూడా RLV LEX-01 పేరిట ఇస్రో తొలిసారి పుష్పక్ ను పరీక్షించింది. చెన్నై వేదికగా IPL 17th సీజన్ గ్రాండ్ గా ప్రారంభమైంది. చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మొదటి మ్యాచ్ చివరి వరకు ఆసక్తిగా సాగింది. సీజన్ మొదటి మ్యాచ్ లో చెన్నై బోని కొట్టింది. బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన RCB 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 173 రన్స్ చేయగా 6 వికెట్లు మిగిలి ఉండగానే చెన్నై టార్గెట్ ను ఛేదించింది. బ్యాటింగ్ సరిగ్గా చేయకపోవడం మ్యాచ్ కోల్పోయామని, మరో 15-20 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ మరోలా ఉండేదని బెంగళూరు కెప్టెన్ డూప్లిసిస్ అన్నారు. ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.